నిధి కాంతివి మాపై ఉదయింపజేసి ఆశీర్వదించుమయా దేవా ఆశీర్వదించుమయా దేవా నీ ఆరాధనాదియే మా దీవెన కృపతో కావుమా నీ జీవ మార్గమందు నిత్యము నడిపించు నీ వాక్యమే మాకు తోడు నీ జీవ మార్గమందు నిత్యము నడిపించు నీ వాక్యమే మాకు తోడు నీ చేయినందించి మమ్ముదరి చేర్చి నీ చేయినందించి మమ్ముదరి చేర్చి మమ్మాదరించుమయా దేవా మమ్మాదరించుమయా దేవా నీ ఆరాధనాదియే మా దీవెన కృపతో కావుమా దేవా నీ ఆరాధనాదియే మా దీవెన కృపతో కావుమా నీ ప్రేమతో మమ్ము నింపుమా దేవా నీ ఆరాధన అది మాకు దీవెన దేవా నీ ఆరాధన అది మాకు దీవెన చిరుగాలిలా నలువైపులా నీ హాయి స్పర్శ నన్ను వీడిపోదులే ఉంటాలే ఉంటాలే నీ వెంటే ఉంటాలే ఏనాడైనా ఎప్పటికైనా నీతో ఉంటాలే 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 నీ వెంటే ఉంటాలే నేడు రేపు ఏనాడు నీ జంటై ఉంటాలే ఏనాడో రాసుండేలే కనుకే నీ తోడయ్యాలే ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే చిరునవ్వుల తిరణాళ్ళంటి నీ ప్రేమను చవి చూసాలే ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే చిరుగాలిలా నలువైపులా నీ హాయి స్పర్శ నన్ను వీడిపోదులే ఉంటాలే ఉంటాలే నీ వెంటే ఉంటాలే ఏనాడైనా ఎప్పటికైనా నీతో ఉంటాలే 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 నీ వెంటే
ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది ఎన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తం. ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించడము. అనగా దేవుడు ఏర్పాటు చేసిన సంగతిని గురించి లేఖనాల్లో కొన్ని మాటలు చూపిస్తాను. ఆది కాండంలో మొట్టమొదటి దేవుడు భూమ్యాకారం సృజించాడు. సకల చరాలను, జీవ జంతువులన్నింటినీ, వృక్షాలన్నీ కూడా ఏర్పాటు చేసిన తర్వాత చివరిగా మానవుని నేలమట్టితో నిర్మించినాడు. ఆయన పేరు ఆదాము. దేవుని వాక్యం చెప్పింది. ఆది కాండం 2వ అధ్యాయము 18వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడింది. నరుడు ఒంటరిగా ఉంట మంచిది కాదని ఎంచి. అనగా దాని అర్థం ఏంటంటే అందరూ కూడా జీవరాశులు అన్నీ కూడా జంటలుగా ఉన్నాయి, కానీ మనిషి ఒంటరిగా ఉన్నాడు. ఆదాము దేవుడు ఆలోచించి నరుడు ఒంటరిగా ఉంట మంచిది కాదని వానికి సాటి అయిన సహాయముగా స్త్రీని నిర్మించాడు. వాక్యంలో రాయబడింది. ఈ మాట మనం గమనిస్తే మనకు కూడా కొత్త వయసు వచ్చినప్పుడు మన పిల్లలు ఉద్యోగాలకు లేదా చదువులకి వెళ్ళి వాళ్ళ కొత్త వయసు వచ్చినప్పుడు ఎక్కడికి అందరూ చెప్తాం, మా అమ్మాయి ఇంత వయసుకు వచ్చిందా, వివాహం చేయాలి, ఎక్కడ మంచి బాగుంటే చూడండి అంటారు. అలాగే అబ్బాయి కూడా ఒక వయసు వచ్చిన తర్వాత, ఆయన స్థిరపడిన తర్వాత ఆయన కూడా వివాహం అవసరం. తల్లిదండ్రులకు ఎక్కడో అందరితో చెప్తారనమాట, మా అబ్బాయికి మంచి అమ్మాయి కావాలి. ఎందుకు ఇంత తాపత్రయం అంటే ఇది దేవుడు చేసిన ఏర్పాటు. వివాహం అన్ని విషయంలో ఘనమైందని చెప్పాను కదా. నరుడు లేదా పురుషుడు కానీ స్త్రీ కానీ ఒంటరిగా ఉంటే మంచిది కాదు. చాలా మంది పెళ్లి కాకుండా జీవితం అంతా ఉంటారు. చివరి దశలో అందరికీ వెళ్తే మీ జీవితం ఎట్లా ఉంటుందంటే పెళ్లి చేసుకోకుండా చాలా తప్పు చేశాను. ఎందుకంటే కుటుంబం లేదు. వాళ్ళు ప్రసంగి గ్రంథంలో ఒక చక్కని మాట రాయబడింది. ఉభయులు కలిసి ఉంట మేలు. కారణం ఏంటి? ఒకరు కష్టం కలిగితే ఇంకొకరు సహాయపడతారు. మనకు సంతోషం కలిగినా కష్టం కలిగినా ఇతరులతో పంచుకోవడానికి తోడు కావాలి. ఇది ప్రసంగ గ్రంథం చెప్తుంది. ఉభయులు కలిసి ఉంట మేలు. వివాహం యొక్క ఏర్పాటు కూడా అంతే. ఒక్కరే ఉండి కష్టపడి ఉదయకాలం సాయంత్రం వరకు ఇంటికి వచ్చి మడిపోయి అలసిపోవడం కాదు, కానీ తనకంటూ ఒక జీవితం ఉండాలి. ఇంకెవరు కావాలి? జీవిత పాలుభోగిస్తుడు, జీవిత పాలుభోగిస్తురాలు. దేవుని వాక్యం రాబడింది. కాబట్టి ఇద్దరు కలిసి ఉంటే మంచిది. దాని కింద ఒక మాట రాయబడింది, 3 పేటల తాడు త్వరగా తెగిపోదు కదా. వీళ్ళిద్దరే కాకుండా ఆయా సందర్భాల్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళకి ఏదో మధ్య వివాదం వచ్చినప్పుడు కూర్చోడానికి ఒక మనిషి ఉండాలి. మనమంతా వాళ్ళ దగ్గరికి వెళ్ళలేము. కాబట్టి బైబిల్ గ్రంథం చెప్తుంది, దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండాలి. దేవుని వాక్యం చెప్తుంది, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం కూడతారో నేను వారి మధ్య ఉంటాను. నిజంగా దేవుడు విశ్వాసం వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి వీళ్ళిద్దరికి తోడు ఎవరు కావాలంటే దేవుడే వారికి తోడుగా ఉంటారు. అప్పుడు ఎంత బాగుంటుందో, వాళ్ళ జీవితంలో సంతోషం, ఆనందం ఉంటుంది. ఎవరు కూడా ఈ సంతోషాన్ని విడదీయలేరు. ఇది వివాహం యొక్క మర్మము. సరే, ఇక్కడ మనం గమనిస్తే అసలు ఈ యొక్క వివాహం ఎందుకు ఇంత ఘనంగా ఉంది అని చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు మత్తయి సువార్త 19వ అధ్యాయంలో వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీగాను సృజించినది. ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులని వెంటి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరము ఉండునని చెప్పునని దేవుని వాక్యం చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువారే చెప్పారు. నేను చెప్పిన మాట ఏంటి? మొట్టమొదట ఆదాము అవ్వని ఇద్దరిని ఐక్యపరిచినప్పుడు దేవుడు మాట చెప్పినాడు.
కూడా ఒకటే ఉండాలి. వివాహ బంధువులు అని రహస్యం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తాడు, ఆది నుండి వారిని స్త్రీలు గాను పురుషులు గాను చేశాను. కాబట్టి పురుషుడు లేకుండా స్త్రీ లేదు, స్త్రీ లేకుండా పురుషుడు లేడు. గుర్తుపెట్టుకోండి. ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేస్తే సంతానం కలుగుతుందా? ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేస్తే సంతానం కలుగుతుందా? కాబట్టి ఈ లోకంలో ఫలభరితమైన కుటుంబ జీవితం ఉండాలంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి, అంటే పురుషుడు స్త్రీ ఖచ్చితంగా కావాలి. మీరు అనుకోవచ్చు అబ్బాయిలు పెళ్లి చేసుకోండి. ఈ కాలంలో అమ్మాయిలు పెళ్లి చేసుకుంటున్నారు, అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి మనకు అవసరం లేదు. దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే వివాహం అంటే ఏంటంటే ఇరువురు కలిసి ఉండాలి, దేవుడు చేసిన ఏర్పాటు అని చెప్పాను. మీరు అన్నట్టు ఈ ఊరిలో ఉన్నారు రాయచూరులో అపారంలో ఏం దేవుడు ఏర్పాటు చేశాడంటే దేవుని చిత్తం లేకుండా ఇద్దరు ఒకటి కావడం అసాధ్యము. గుర్తుపెట్టుకోండి. కారణం ఏంటంటే ఎన్నో ఫ్యాక్టర్స్ ఉన్నాయి. తల్లిదండ్రులు కూడా సమ్మతి కలగాలి, ఎవరొస్తులు ఇద్దరు ఒకరి పట్ల ఒకరికి ఇష్టం కలగాలి. అప్పుడే ఈ వివాహ ప్రక్రియ ప్రారంభమవుతుంది. వీటన్నిటికి మించి ఉంటుంది ఏంటంటే దేవుని చిత్తము. దేవుని చిత్తానుసారంగానే వివాహం జరగాలి. మనుషులు ఎన్ని ఏర్పాట్లు చేసుకుంటారు, మనుషుల ఆస్తులు అంతస్తులు గొప్పతనాలు ఇవన్నీ చూసి పెళ్లి చేస్తారు. తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఉండడము చాలా తక్కువగా మనం చూస్తాం. అది కాదండి కావాల్సింది. మేమైతే చెప్తాము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా మీ కుటుంబము ఆశీర్వాదకరంగా ఉంటుంది. కలిసి ఉండాలి, ఐక్యంగా ఉండాలి. దాని గురించిన సంగతులు తర్వాత చెప్తాను. కానీ తల్లిని తండ్రిని విడిచిపెట్టినట్టు వాళ్ళందరూ వదిలిపెట్టమన్నారు కాదు. ఇప్పుడు మీ అమ్మ ఎంతమంది ఇంట్లో మీ చిన్నమ్మలు మీ కర్ణాలంతా ఉన్నారా? లేదు, వాళ్ళదే. ఈ దాంపత్య జీవితంలో రహస్యం ఏంటంటే పెళ్ళయ్యేటప్పుడు అందరూ ఉంటారు, కానీ పెళ్ళైన తర్వాత భార్య భర్తలు జీవితాంతం కలిసి జీవించాలి. దాని కొరికే నేను చెప్పాను, జీవిత పాలిభాగస్తులు, లైఫ్ పార్ట్నర్స్. ఇంకో ప్రత్యేకత ఉంది. దేవుడు ఏర్పాటు చేసిన వివాహం అయితే అది ఎంతో ఘనంగా ఉంటుంది. ఎలా అని చెప్తే అసలు దీనికి సింపుల్ ఫ్యాక్టర్స్ సూత్రం ఏంటి చెప్తాను. బైబిల్ గ్రంథంలో చాలా సంగతులు ఉన్నాయి, కానీ నేను క్లుప్తంగా చెప్తాను, ఎందుకంటే మీకు అందరికీ చాలా విషయాలు తెలియదు కాబట్టి. ఎఫ్సీ పత్రికలో ఒక మాట రాయబడింది ఏంటంటే 5వ అధ్యాయము 22వ వచనం మనం గమనించినట్లయితే అక్కడ అపోస్తలుడు పౌలు మాట రాస్తాడు, ఈ వివాహం వలన భార్య భర్త ఎలా ఉండాలి? భర్త స్త్రీ పురుషునికి లోబడి ఉండవలేను. ఇద్దరమ్మా వివాహం అయిన తర్వాత భార్య భర్తల ముందు గురించి చెప్తున్నాను. ఎట్లా ఉండాలి, ఏం చేయాలి అంటే భార్య లేదా స్త్రీ పురుషునికి భర్తకు లోబడి ఉండాలి. అలా ఉండడం ద్వారా ఆమె తన భర్తను సన్మానించడం ద్వారా తన కుటుంబంలో తను తాను కనపరుచుకుంటుంది, సమాజానికి కూడా ఒక సంకేతాన్ని ఇస్తుంది. ఒక ఉదాహరణ ఉంది బైబిల్ గ్రంథంలో. ఒక రాజు, గొప్ప రాజు, ఐశ్వర్యవంతుడు రాజు, గొప్ప చక్రవర్తి ఆయన భార్యను ముందుకు పిలిచాడు. పెద్ద పెద్ద అధికారులు రాజులు అంతా ఉన్నారు. ఆమె పట్టపురాణిని విందుకు రమ్మని ఆహ్వానించాడు. ఆమె రాలేదు. అంటే దాని అర్థం ఏంటి? ఆమెకు ఇష్టం లేదు, భర్త మాట గౌరవించలేదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక మాట చెప్పారు ఏంటంటే, ఈరోజు నీ భార్య ఇక్కడికి రాకపోవడం ద్వారా నీ మాటకు విధేయత చూపించలేదు, రేపు పొద్దున్నే యువకులు ఉన్న అందరి భార్యలు కూడా ఇట్లే చేస్తారు కదా, దీని గురించి నువ్వు చర్య తీసుకోవాలి అన్నాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే భర్తను భార్య సన్మానించాలి, విధేయత చూపించాలి, భర్త మాటకు విలువ ఇవ్వాలి. ఇది కుటుంబ గౌరవం యొక్క లక్షణం. ఎక్కడికైనా వెళ్ళండి, మన కుటుంబాలు చాలా తక్కువ ఉంటాయండి. చాలా మంది ఏమంటారంటే, ఏమా ఇంటి యజమానులు ఏంటంటే మా యజమానుడు అంటారు కొంతమంది, మా రెడ్డి అంటారు, మా భర్త అంటారు, రకరకాలు చెప్తారు. అంటే దాని అర్థం ఏంటి? ఆ ఇంటికి యజమానుడు ఉన్నాడు. అలాగే కుటుంబంలో భర్త యజమానుడు ఉండాలి, భార్య ఆయనకు లోబడ అంటే దాసిగా ఉండమని నేను చెప్పడం లేదు. వాళ్ళిద్దరూ మొట్టమొదటి చెప్పాను,
ప్రేమించవాలని అన్నాడు. ఎవరైనా భార్యను ప్రేమించిన వాళ్ళు ఉంటారంటే ఎవరి కాలంలో, కానీ దాంట్లో అర్థం ఎలా ప్రేమించాలి అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమ గురించి అక్కడ రాశాడు. ఎప్పుడైనా క్రీస్తు కూడా సంపూర్ణ ప్రేమించి అది కళంకమైన మృతైనను అట్టి మరి ఏదైనా లేకున్నట్లు తను తాను అర్పించుకొనను అన్నాడండి. మీరు ఎక్కడైనా చూస్తే ఇక పెళ్లి పద్ధతిలో కూడా వెనకాల సెలవు బొమ్మ అర్థం ఏంటంటే 2024 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభువారు మానవాళ్ళందరి కొరకై అనగా లోక రక్షకుడుగా అవతరించిన సమయం ఎందుకు వచ్చాడు ఆయన ఏ పాపం జరిగాడు? పరలోకం నుంచి మానవుడి కొరక మనిషి రూపంలో లోకంలోకి వచ్చి అందరి పాపం కొరకు ఒకసారిగా బలిగా అర్పణగా సెలవులో తన ప్రాణం పెట్టాడు. అంతకంటే మించిన ప్రేమ ఈ భూమి మీద ఇంకొకటి లేదు. దాన్నే తప్పు వస్తాడు అపోస్తలుడు పౌలు. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సంఘాన్ని ప్రేమించి తన ప్రాణం పెట్టాడు. అలాగే భర్త కూడా భార్యను ప్రేమించి ప్రాణం పెట్టావా? కాబట్టి ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఒకరినొకరు కలిసి సహజీవనం సాగించినప్పుడు ఈ రెండింటికి తోడుగా దేవుని యందు భయభక్తులు ఉండాలి. 128 కీర్తనలో మాట రాయబడింది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలను నడుచుకుని వారు ధన్యులు. నిశ్చయంగా మీ చేతులు కష్టార్చంగా అనుభవించరు. ఓపిక నీ భార్య ఫలించు దాచుకోవాలి వలె ఉండును. నీ పిల్లలు నెల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉండును. ఇందాక రాసింది అంటే సింపుల్గా కుటుంబానికి సంతోషకరంగా ఉండాలంటే సూత్రం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడుచుకోవాలి. ఇదొక్కటే రక్షణ. నేను చెప్తున్నాను, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మార్గం నడుచుకుంటారో, దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటారో ఏం జరుగుతుందంట? మీ చేతుల కష్టాధికాన్ని తెలుస్తాను. మనం ఏ ఉద్యోగం చేస్తున్నామో భవిష్యత్తులో ఏం చేస్తామో మనకు తెలియదు. అసలు చేస్తామో లేదో కూడా తెలియదు. అయితే మనం సుఖంగాను మాన్యంగాను బతకాలంటే ప్రార్థనతో దేవుని భయభక్తులు జీవించాలి. ఇది తప్పనిసరి. రెండోది మనం చూసినట్లయితే అలాంటి వ్యక్తికి ఏం జరుగుతుందా? మీ భార్య తనతో ద్రాక్ష వలె ఉండును. ఇదంతా ఇంట్లో బాగా చక్కగా వింటున్నారు కాబట్టి వేరే చెప్తున్నాను. మనకు కూడా అవసరమే. కాబట్టి ఆశీర్వాదకరమైన కుటుంబానికి ఏం కావాలి అంటే ముందు 2 నెలలు చెప్పాను. ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరికొకరు ఇవ్వబడాలి. దట్స్ ఆల్. వెరీ సింపుల్. ఆ తర్వాత దేవుడిని భయభక్తులు నడుచుకోవాలి. అప్పుడే సంతోషకరమైన కుటుంబం ఉంటున్నట్టుంది. మీరు మా స్నేహితుడు వివాహ పత్రిక ఇచ్చాడు. నేను అమెరికా ఉన్నప్పుడు అందులో ఏముందంటే అది హిందూ వివాహం. మా బంధువులు వెళ్ళాను. దాంట్లో ఏం రాశాడు? 7 పద్యాలు రాశాడు కింద. అంటే ఏంటి? ఇక్కడ నడవడు కానీ హిందూ సాంప్రదాయం ప్రకారం చుట్టూ 7 అడుగులు నడుస్తారు. ఏంటి 7 అడుగులు? దాని చదివాను. చదివితే అందులో ఏముందంటే సంతానము, ఐశ్వర్యము, సంతానము, రకరకాల ఇద్దరు చక్కగా జీవించడము, ఇవన్నీ ఉన్నాయి 7 అడుగులు. అవి మనం పక్కన పెట్టేస్తే రోజు వాక్యంలో కూడా ఒక చక్కటి సంతోషకరమైన ఆనందదాయకమైన వివాహ జీవితానికి 7 ముఖ్యమైన సంగతులు ఉన్నాయి. వాటిని తెలియజేస్తాం.
ఇంట్లో సరుకులు తీసుకెళ్తారు, అప్పుడు వండుకొని తింటారండి. తిని సంతోషం పడుతున్న తర్వాత రేపు గురించి వాళ్ళు ఆలోచిస్తారు. ఏ రోజు అంటే ఏ రోజు పడాలి. మన జీవితాల్లో దేవుని వాక్యంలో ఒక మాట రాయింది, ఆకాశ పంతులను చూడండి, అవి ఉత్తవు పోయేవు. ఎట్లా పోషించబడుతున్నాయి? దేవుడు వాటిని పోషిస్తున్నాడు, మిమ్మల్ని పోషించడా? కాబట్టి డబ్బు అవసరమే, ఉద్యోగం అవసరమే, అదే అన్ని కాదు, దేవుడి కంటే ఎక్కువ కాదు, జీవితం కంటే ఎక్కువ కాదు. కాబట్టి అన్ని విషయంలో సంతృప్తి కలిగి ఉండాలి. దోషం లేవు, కారణం లేవు. కాబట్టి ఆయన పైన ఆధారపడి మనుషులకు ఆధారపడాలంటే ఇది ఎక్స్టెంట్ పాజిటివ్, అవసరమైనటువంటి మనుషులు ఆధారపడాలి. దేవుడి మీద కంప్లీట్గా ఆధారపడడానికి అవకాశం ఉంది. మూడవది చెప్పండి, ఏడవ చదవమా. మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలముగా శ్రద్ధగా తలంచుకొని మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారు మీ ఆత్మను కాయిచున్నారు. వారి దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం కనుక దీంట్లో సత్యం ఏంటంటే, ఇప్పుడు మీరు పెళ్లి చేస్తున్నారు, మీరు ఎలా దంపతులుగా జీవించాలో మీకు తెలియదు. ఫిజికల్ అట్రాక్షన్ ఉంటుంది కానీ అయితే దాంపత్య జీవితం మీద రాష్ట్రం మీకు తెలియదు. ఏం చేయాలా? ఎవరో ఒకరికి రోల్ మోడల్ ఉండాలి కదా. మనకంటే ముందున్న వాళ్ళు మంచి కుటుంబాలు ఎవరున్నారో వాళ్ళు చూడాలి. అర్థమైందా? బాగా డబ్బు కట్టి పెట్టేవాళ్ళు, నగలు వాళ్ళు కూడా ఉంటుంది. కాబట్టి సంతోషంగా ఆనందంగా బతుకుని జీవించే కుటుంబాలు కొంతమంది చూడండి, వారి ప్రవర్తనను అనుసరించి నడుపుకోండి. అటువంటి త్యాగాలు వాక్యం బయటపడింది. ఆమె అబ్రహాము తన యజమానుడిని ఎరిగి ఆయనకు విధేయత చూపుట ద్వారా తనను తాను అలంకరించుకొని. కాబట్టి స్త్రీకి అలంకారం ఏంటంటే భర్త సమకరించకుండా దేవుడు వాక్యం చెప్తుంది. సరే, ఎందుకు చెప్తున్నారంటే ఈ మాట? మూడవదిగా మనకంటే ముందున్న వాళ్ళు, శ్రేష్టమైన వాళ్ళ జీవితాలను ఆదర్శంగా 13వ అధ్యాయము 18వ చదవండి. మానవీతము ప్రార్థన చేయండి, మేము అన్ని విషయాలలో అంటే కుటుంబ జీవితంలో అవసరమైన నాలుగో సంగతి ఏంటంటే ప్రార్థన. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కలిసి ప్రార్థన చేసుకోండి. కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, కొట్లాడుతున్నా అక్కడికి వచ్చేటప్పుడు అన్ని పెట్టవచ్చు. ఎందుకంటే దేవుని భయం ఉంటుంది. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఎవరి కోసం ప్రార్థన చేయాలి? ముందు మన కోసం చేసుకోవాలి. దేవుని వాక్యంలో రాగలిగిన మన కుటుంబం గాను, మాన్యం గాను బతుకుతాము. మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు, ప్రధానుల కొరకు ప్రార్థన చేయాలి. కాబట్టి మన స్వార్థపరులే కాకుండా మనకు మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన జీవితం చాలా ఇంపార్టెంట్ అండి. దేవుడు ఏ కార్యమైనా సఫలపరచగలడు. ఈ విశ్వాసంతో, ప్రార్థనతో మీరు మీ కుటుంబ జీవితాన్ని కొనసాగించినట్లయితే మీ జీవితం ధన్యంగా అవుతుంది. ఇంకే కాదు, ఇప్పుడున్న వాళ్ళందరికీ వాక్యం దగ్గర నేను చెప్తున్నాను. 5వ కీర్తనండి 7 సంగతులు చెప్పాను. 7 పర్యాలు 7 అడుగులు 7 సంగతులు. 13:21 చదవండి. 13:21 అంతా కలిసి ఉంది. గొప్ప కాపరి యేసు అను మన ప్రభువును నిత్య నిబంధన సంబంధము రక్తమును బట్టి నిధులలో నుండి లేచిన సమాధానకర్త దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుతూ అంటే దేవుని చిత్తముకు అనుకూలమైనది. ఎవరి గుంపువారికి అంటాడు. కాబట్టి మనం జీవిస్తున్నాము, మనం సంపాదించుకున్నాము, బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది, తలుపులు వేసుకొని వేసేసుకున్నాం, పడుకోవడం ఒక్కటే కాదు కావాల్సింది. కొంచెం సమాజానికి కూడా సేవ చేయాలి. మన ముందు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి ఇతరుల వరకు మేలు కూడా మనము కాంక్షించే వారిగా ఉండాలి. అప్పుడే సమయం వచ్చిన వాళ్ళు మన విషయం కూడా ఆలోచిస్తారు. ఏమంటే ప్రతి సత్కార్యము అన్నాడు, ప్రతి మంచి కార్యము, మంచి క్రియ. దేవుని విశ్వాసం ఇచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా ఈ విషయం ఆలోచిస్తారు. ఇది 6వ చూడండి ఏం రాస్తాడు. 13:1 చదవండి. సహోదర ప్రేమ ఎవరుగా ఉంటుంది.
వాళ్ళే కదా బ్రదర్స్. ఒక బ్రదర్ ఉన్నాడు, ఆయన బ్రదర్ కాదు. బ్రదర్ సహోదర ప్రేమ అంటే సమాజంలో ఇతరుల పట్ల కూడా మనం ప్రేమ కలిగి ఉండాలి. రెండవది ఏంటంటే ఆతిథ్యం ఇవ్వ మరొకటి. హాస్పిటాలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చాలా గుర్తుపెట్టుకోండి. ఆతిథ్యం అనేది చక్కటి సాంప్రదాయం, మంచి అలవాటు కూడా. మనం ఇంటికి వెళ్తామని ఏం చేస్తారంటే మంచినీళ్ళు ఇస్తారు. నేను ఎంత పెద్ద జమీందారు కూతుర్ని నన్ను అడగాలి కదా పిలిచేటప్పుడు నేను చేయలేదంటాను. వీళ్ళిద్దరు కొట్లాడుకుంటా మా నాన్న లోసు అయిపోయినాయంట అక్కడి నుంచి. ఇంకెందుకు ఈ పరిస్థితి అట్లా ఉంటారు. ఆతిథ్యం అంటే ఇలాంటి షేర్ మీకున్న ప్రేమను మీరు ఇతరులతో పంచుకోవాలి. ఇది జీవితాన్ని బాగు చేస్తుంది. చివరిగా మనం చూస్తే 13వ అధ్యాయము 25వ లాస్ట్ రోజు అయింది. మానవుని జీవితంలో సంతోషంగా ఉండాలంటే, ఆనందంగా ఉండాలంటే ఏం కావాలి? దేవుని కృప తోడుగా ఉండాలి. గాడ్స్ గ్రేస్. ఇక్కడ అంటాడు కృప మీకు తోడై ఉంటుంది కాక. ఎవరి మాటలు చెప్పాను మీ అందరికీ అర్థం కాదు. ఎవరితో చెప్తాను కొంతమందికి అర్థం అవుతుంది. ఏదేమైనప్పుడు కూడా ఈ అవస్థలు ఇద్దరు కూడా వాక్యానుసారి జీవితం జీవించి దేవుని గణపరిచి వాళ్ళు సంతోషకరమైన కుటుంబ సభ్యులు ఉండడానికి దేవుడు మనకు సహాయం చేస్తారని నమ్ముతున్నాం. చిన్న ప్రార్థన చేస్తాము. ఎక్కువ సమయం చూసుకోవడం వివాహం మనుషుల భిన్నమైనప్పుడు ఈ వివాహ వ్యవస్థ మీరే ఏర్పాటు చేసినారు. కాబట్టి వీళ్ళు ఎదురు కూడా ఈ సంగతి జరిగి 7 సంగతులు ఎదురు పద్ధతులు చూసాం. ఏదైతే కొంత జీవితంలో కలుగు సంతోషకరమైన ఆనందదాయకమైన ప్రేమకరమైన జీవితం మీరు జీవించాలి. చేయవచ్చు. మీరు కూడా వాక్య ప్రజలు జీవించడానికి కూడా భావించమని ప్రార్థన ఆలోచించమని ముందుల సమయాన్ని పూర్తిగా చేయండి. యేసుక్రీస్తు కూడా నా ప్రవేశిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ వచ్చిన అందరినీ ఆశీర్వదించి మీరే మా తోడుగా ఉండి
నాగబసిరెడ్డి అను నేను సర్వశక్తి గల దేవుని సన్నిధిలో పరిశుద్ధులు స్నేహితులు బంధుమిత్రులందరి ఎదుట తెలియజేయమనగా సంతోషకరమైన ఆనందదాయకమైన ఆరోగ్యవంతమైన దాంపత్య జీవితమునకు నా శరీరంలో ఎటువంటి లోపము లేదు. దేవుడు నన్ను ప్రేమించి నాకు పెళ్లి భార్యలుగా అనుగ్రహించినందుకు ప్రభుకు వందనములు. ఈ దినం నుండి నేను నిన్ను ప్రేమించి సంరక్షించి కాపురం చేసేదని ప్రమాణం చేస్తున్నాను. నీతో కలిసి దేవుని మందిరమునకు క్రమముగా వెళ్ళదనని ప్రమాణం చేస్తున్నాను. అన్ని పరిస్థితుల్లో నీకు తోడుగా ఉండదని ప్రమాణం చేస్తున్నాను. దేవుని కనపడుతూ నా రాబడి అంతటిలో ఆయన భాగమిచ్చి ఆయన గణపరచదని ప్రమాణం చేస్తున్నాను. దేవుడు నాకు అనుగ్రహించిన తలాంతులను దేవుని ఇంటిలో ఆయన సేవలో వాడుకున్నదని ప్రమాణం చేసి దేవుడు నన్ను ఆశీర్వదించిన కాక. సర్వశక్తి గల దేవుని సన్నిధిలో సమాజం ఎదుట పరిశుద్ధులు బంధుమిత్రులు ఎదుట తెలియజేయమనగా సంతోషకరమైన ఆరోగ్యవంతమైన వైవాహిక జీవితములకు నా శరీరమందు ఎటువంటి లోపము లేదు. దేవుడు నన్ను ప్రేమించి నాగబసిరెడ్డి అని నిన్ను పెళ్లి భర్తనుగా అనుగ్రహించినందుకు ప్రభువుకు వందనములు. నేను నీకు లోబడి సన్మానించి వాక్యానుసారంగా నీతో కాపురం చేసేదని ప్రమాణం చేస్తున్నాను. కన్యందును కష్టములందు వ్యాధి బాధల్లో నీకు తోడుగా ఉంది కాపురం చేసేదని ప్రమాణం చేస్తున్నాను. దేవుని సన్నిధికి నీతో కూడా క్రమముగా వెళ్ళదునని ప్రమాణం చేస్తున్నాను. దేవుడు మనకు అనుగ్రహించిన సమస్తములో దేవుని భాగం నుంచి దేవుని గణపరచదునని ప్రమాణం చేస్తున్నాను. దేవుడు నాకు అనుగ్రహించిన అన్ని తలాంతులు ప్రభు మహిమ కొరకై వాడదునని ప్రమాణం చేస్తున్నాను. దేవుడు ఆశీర్వదించును కాక. అలాగే సర్వోన్నతుడైన మా దేవ, సర్వశక్తికి ఆధారపడిన మా పర్వతండి, ఘనమైన దేవ, మా పితరుల అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవ, సర్వలోక పాప పరిహారానికి లోకానికి దిగివచ్చి నిష్కృతంగా అందరి కోసం ప్రాణం పెట్టి తండ్రి కదా. ఈ లోకంలో మా ప్రభువులు అనేకులు ప్రేమించి రక్షించి మా ప్రభా మీ బంగారు పాదాలకు నమస్కరించి ఆరాధన పొందుతున్నాం. ఈ అనాథ సంకల్పంతో ప్రభా ఈ దినము మా తండ్రి మీ దాసులు నాగవలసింది సహోదరి జయశ్రీని నేను ప్రేమించి వారిరువురు భార్యాభర్తలకు నేను ఇష్టపడినందుకు మా తల వచ్చి కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చేస్తున్నారు. ఆయన అలాగే దాసులు కిషాన్ గారి కుటుంబం నుండి నాగవలసింది, అలాగే మా తన నిర్వహణ కుటుంబం నుండి జయశ్రీ ఏర్పాటు చేస్తున్న మా ప్రభా నా ఎముకలో నా మాంసమని మా ప్రభావ
ప్రభావ ఈ కుటుంబాన్ని మీరు శక్తి ఆశీర్వదించుకుని ప్రారంభిస్తాం ప్రభావ. ఏదైతే మీ నామంలో వాడుతున్నారో వాటికనుసరణ ప్రభావ మీ ఇల్లు భయము భక్తి ప్రభావ అది జీవిస్తూ ప్రభావ ఏదో ఒకరిలో లోపడి ప్రేమ వారి ప్రభావ నమ్మకంగా జీవించిన తగిన సమయంలో మంచి పాప శ్రేష్టమైన సంతానం కలంపుతుంది ప్రభావ. మీకు మహిమలు చేయకుండా ఈ కుటుంబాన్ని ఆశీర్వదించుకుని ప్రార్థిస్తున్నారు. ఎంతో మంది బంధువులు స్నేహితులు కుటుంబీకులు అనేక సంఘంతో ప్రభావ వారందరూ ఈ వివాహంలో వాక్యాలను జీవించండి. మీకు ఆశీర్వదించి కుమరించండి ప్రభావ. మరొకసారి మా తల్లి ఈ పవిత్ర వాక్యం ప్రభావ మా తల్లి దాసులు మా తల్లి నాగవసరెడ్డి సభలు చేసి నిలువుని మరొకసారి మీ వాక్యానుసారం కట్టి మీకు మహిళ కుటుంబం కట్టి అనేక సంతోషంగా మీ నామానికి మరింతగా జీవించి కుటుంబంలో కట్టి జీవించి ఆశీర్వదించి పండించి ఆ ప్రతిభ చేసి జీవించమని కృపగా జీవించి నష్టాలను జీవితమని అభినందుకుంటూ క్రీస్తు పరిశుద్ధమని సూచించి ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ ప్రేమ బట్టి ప్రభా ఇంతమంది ప్రోత్సహిస్తున్నాం. వివాహము అన్ని విషయంలో ధనమైనది ఈ వాక్యం ప్రభా ఈ వాక్య ప్రకారం ఏర్పడినందుకై ఎంతో మనలో ప్రోత్సహిస్తున్నాం. మీ అనాలసిని ప్రభా వాళ్ళని భార్యాభర్తలుగా ప్రభావాన్ని అన్నింటికై ప్రోత్సహిస్తున్నాం. జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి గురు ప్రభావాన్ని మీరు భయభక్తులు కలిగి ప్రభావాన్ని మరొకసారి ప్రభావం మందిరం వచ్చే విషయంలో క్రమం వచ్చే విషయంలో సహాయం చేయమంటున్నాం. వాళ్ళ ప్రభావం విషయంలో సహాయం చేయమంటున్నాం. ఆ కుటుంబాన్ని జీవించి ఆశీర్వదించండి. ప్రభావం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇప్పుడు నాకు ఒకరితో ప్రమాణం చేస్తున్నారు. ప్రమాణం మూడు పేరు కాదు త్వరగా చదివిస్తున్నారు. ఈ సన్నివారితో ఇస్తున్నాను సంతోషకరణ ఆనందదాయకమైన ప్రార్థన అవుతుంది. కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం
ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని. నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని. ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని. వీళ్ళు కూడా భార్య భర్తలు అని ప్రకటించడానికి క్రైస్తవ చట్ట ప్రకారము మాకు అనుమతి ఇవ్వబడింది. ఇప్పుడు వీళ్ళ ఇరుపక్షాల తల్లిదండ్రులు వచ్చినట్లయితే ఈ వివాహ సర్టిఫికేట్ను వాళ్ళకి అందజేస్తాము. వాక్యాన్ని అంగీకరించి ఇద్దరు సమాధానం చేశారు, ఇద్దరు సంతకం పెట్టారు. కాబట్టి క్రైస్తవ వివాహ చట్ట ప్రకారము ఇద్దరు భార్య భర్తలను ప్రకటిస్తున్నాము. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. వాళ్ళ ప్రమాణాలు నిలిచి శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన దాంపత్య జీవితం వాళ్ళ ఎదుగుదలకు ప్రసాదించండి. 3 పేదల పాటు త్వరగా తెగిపోతుందని సెలవిస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య మీరు పరిశుద్ధాత్మ దేవ మీరే నడిపించారు. ఈ దినం నుండి వాళ్ళ దంపతులుగా తొలి అడుగు ఈ ప్రపంచంలో జీవిత యాత్రలో ముందుకు వెళుతుండగా వారి జీవితాంతం మీరు మీ సన్నిధి వారి తోడుగా ఉంచి వాళ్ళు నడిపించండి. కలిగిన కాలంలో వాళ్ళు ఆశీర్వదించి శ్రేష్టమైన పరిశుద్ధమైన సంతానాన్ని వారి అనుభవించుకొని పూర్వపక్షాల కుటుంబ సభ్యులతో ప్రారంభిస్తున్నాం. కృష్ణాది కుటుంబ సభ్యులు, నెపోలియన్ కుటుంబ సభ్యులు, అలాగే బంధుమిత్రులు, చేరవచ్చిన స్నేహితులు, బంధువులందరూ కూడా ప్రారంభిస్తున్నాం.
సమయమే మురిసే ప్రియమైన హృదయమే యేసే ఏర్పరచిన దినమే